शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्परक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैरं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम्. సుందరాకాండము 59వ సర్గము. హనుమంతుడు వానరులకు సీత యొక్క దురవస్థను తెలిపి లంకపై దండెత్తుటకు వారిని పురికొల్పుట. ఏతదాఖ్యాయ తత్సర్వం హనుమాన్ మారుతాత్మజః భూయస్సముపచక్రామ వచనం వక్తుముత్తరం. వాయుసుతుడైన హనుమంతుడు తాను బయలుదేరినది మొదలుకొని తిరిగి ఇచ్చటికి చేరు వరకు జరిగిన వృత్తాంతమునంతయును వివరించెను. ఇంకను చెప్పవలసిన విశేషములను ఇట్లు నుడువనారంభించెను. సఫలో రాఘవోద్యోగః సుగ్రీవస్య చ సంభ్రమః శీలమాసాద్య సీతాయ మమ చ ప్రవణం మనః. శ్రీరాముని ప్రయత్నము సఫలమైనది, సుగ్రీవుని కార్యోత్సాహము ఫలించినది, రామ సుగ్రీవుల మైత్రి దృఢపడినది. సీతాదేవి యొక్క సౌశీల్య ప్రభావములకు నా మనస్సు భక్తి పరవశమైనది. ఆర్యాయాః సదృశం శీలం సీతాయాః ప్లవగర్షభాః తపసా ధారయేల్లోకాన్ క్రుద్ధా వా నిర్దహేదపి. రాక్షసరాజైన రావణుడు, ఓ వానరోత్తములారా, సౌశీల్య పాతివ్రత్యముల విషయమున పూజ్యురాలైన సీతాదేవికి సీతాదేవియే సాటి. ఆమె తన తపశ్శక్తిచే సర్వలోకముల భారమును మోయగలదు. కోపించినచో వాటినన్నింటినీ దహించి వేయగలదు. సర్వధాతి ప్రవృద్ధోసౌ రావణో రాక్షసాధిపః తస్య తాం స్పృశతో గాత్రం తపసా నా వినాశితం. రాక్షసరాజైన రావణుడు అన్ని విధములుగా గొప్పవాడు, తపబలో సంపన్నుడు. అతడు ఆమెను స్పృశించినను తన తపోబలము చేతనే నశింపలేదు. నా తదగ్నిశిఖా కుర్యాత్ తం స్పృష్టా పానినా సతి జనకస్యాత్మజా కుర్యాత్ యత్క్రోధ కలుషీకృత. జనకాత్మజయైన సీతాదేవి కోపించినచో కేవలము తన కరస్పర్శచే దేనినైనను భస్మము చేయగలదు. ఆ విధముగా అగ్నిశిఖయు చేయజాలదు. రావణుడు శ్రీరాముని చేతిలోనే చావవలసి ఉన్నందున ఆమె అతనిని భస్మము చేయలేదు. జాంబవత్ ప్రముఖాన్ సర్వాన్ అనుజ్ఞాప్య మహాహరీన్ అస్మిన్నేవం గతే కార్యే భవతాం చ నివేదితే న్యాయం స్మ సహ వైదేహ్య
ద్రష్టుం తౌ పార్థివాత్మజౌ. జాంబవంతుడు మొదలగు ప్రముఖ వానరోత్తముల అందరి అనుజ్ఞను గైకొని ఇప్పటి వరకు జరిగిన కార్య విశేషములను మీకు వివరించి ఉంటిని. సీతామాతను తీసుకొని వచ్చి ఆమెతో కూడా మనము ఆ రామలక్ష్మణులను దర్శించుట యుక్తము గదా. అహమే కోపి పర్యాప్త స రాక్షస గణాం పురీం తాం లంకాం తరసా హంతుం రావణం చ మహాబలం. ఆ లంకాపురిని అందలి రాక్షస గణములను మహాబలశాలి అయిన రావణుని చంపుటకు నేనొక్కడనే చాలుదును. కిం పునఃసహితో వీరై బలవద్భిః కృతాత్మభిః కృతాస్త్రైః ప్లవగైః శూరైః భవద్భిర్విజయైషిభిః. వీరులను మహాబలశాలులను దృఢ నిశ్చయము గలవారును అస్త్ర విద్యలలో ఆరితేరిన వారును విజయమును కాంక్షించువారును అగు మీ వంటి వానరులు తోడుగా నున్నచో ఇక చెప్పవలసినదేమి. అహంతు రావణం యుద్ధే సైన్యం సపురస్సరం సహపుత్రం వధిష్యామి సహోదరయుతం యుధి. రావణుని అతని సైన్యమును భటులను పుత్రులను సహోదరులను అందరినీ యుద్ధమున నేనొక్కడనే మట్టు పెట్టగలను. బ్రాహ్మ మైంద్రంచ రౌద్రంచ వాయవ్యం వారుణం తథా యది శక్రజితోస్త్రాన్ని దుర్నిరీక్ష్యాని సంయుగే తాన్యహం విదమిష్యామి నిహనిష్యామి రాక్షసాన్ భవతామభ్యనుజ్ఞాతో విక్రమో మే రుణద్ధితం. ఇంద్రజిత్తు యుద్ధమున బ్రహ్మాస్త్రము ఐంద్రాస్త్రము రౌద్రాస్త్రము వాయవ్యాస్త్రము వారుణాస్త్రము మొదలగు దుర్నిరీక్ష్యములైన అస్త్రములను ప్రయోగించినప్పటికీ వాటినన్నింటినీ నేను వమ్ము చేయగలను, రాక్షసులను వధింపగలను. మీ అనుజ్ఞ అయినచో అతడికి వెళ్ళుటకు నా పరాక్రమము నన్ను తొందర పెట్టుచున్నది. మీ ఆజ్ఞ అగుటయే ఆలస్యము. మయా తులా విసృష్టాహి శైలవృష్టిర్నిరంతర దేవానపి రణే హన్యాత్ కిం పునస్తాన్ నిశాచరాన్. నేను యుద్ధమున నిరంతరము ప్రయోగించడి నిరుపమాన శైలవృష్టిచే దేవతలు సైతము హతులగుదురు. ఇక రాక్షసుల విషయము చెప్పనేలా. సాగరోప్యతి యాద్వేలాం మందర ప్రచలేదపి న జాంబవంతం సమరే కంపయే దరివాహిని. సముద్రము చెలియలి కట్టను దాటుట మందర పర్వతము చెలించుట ఒకవేళ సాధ్యము కావచ్చునేమో గాని శత్రు సైన్యములు యుద్ధమున జాంబవంతుని ఎదుర్కొని నిలుచుట మాత్రము ఏ విధముగానూ సాధ్యము కాదు. సర్వరాక్షస సంఘానాం రాక్షసా ఏచ పూర్వకాః అలమేకో వినాశాయ వీరో వాలిసుతః కపిః. సకల రాక్షసులను అంతేకాదు వారి తాత ముత్తాతలు వచ్చినను వారి ముందు తరముల వారు వచ్చినను వారిని అందరినీ సైతము హతమార్చుటకు వాలిసుతుడైన మహావీరుడగు అంగదుడొక్కడే చాలును. పనసస్యోరు వేగేన నీలస్య చ మహాత్మనః మందరోప్యవసీర్యేత కిం పునర్యుధి రాక్షసాః. వానర వీరుడైన పనసుడు మహాప్రతాపశాలి అయిన నీలుడు తమ బలపరాక్రమములచే మందర పర్వతమును సైతము నుగ్గు చేయగలరు. ఇంక వారికి రాక్షసులు ఒక లెక్కయా. స దేవాసుర యక్షయేషు గంధర్వోరగ పక్షిషు మైందస్య ప్రతియోద్ధారం శంసత ద్వివిధస్య వా అశ్విపుత్రౌ మహావేగౌ ఏతౌ ప్లవగ సత్తమౌ ఏతయోః ప్రతియోద్ధారం న పశ్యామి రణాజిరే. దేవతలలో అసురులలో యక్షులలో గంధర్వులలో నాగులలో పక్షులలో ఎవరైనను మైందుని ద్వివిధుని యుద్ధములో ఎదుర్కొని నిలవగలవారు ఎవరో తెలుపుడు. అశ్విని పుత్రులను మహాబలశాలురు అయిన ఈ వానరోత్తములకు మైంద ద్వివిధులకు రణరంగమున ప్రతియోధులెవ్వరునూ కానరారు. పితామహ వరోత్సేకాత్ పరమం దర్పమాస్థితౌ అమృత ప్రాశినావేతౌ సర్వవానర సత్తమౌ అస్మినోర్మాననార్థం హి సర్వలోక పితామహః సర్వావధ్య త్వమతులం అనయోర్ధత్తవాన్ పురా. ఈ ఇద్దరును బ్రహ్మదేవుని వరము వలన రణోత్సాహులై ఉన్నారు. వీరు అమృతపానము చేసిరి. వానరులందరిలోనూ శ్రేష్ఠులు. అశ్విని దేవతల గౌరవార్థము బ్రహ్మదేవుడు వీరికి ఎవ్వరి వలననూ మరణము లేకుండానట్లు పూర్వము అమోఘమైన వరములనిచ్చెను. వరోత్సేకేన మత్తౌ చ ప్రమథ్య మహతీం చ
చమూమం వరోత్సేకేన మత్తౌ చ ప్రమథ్య మహతీం చ మూం అరుణామమృతం వీరో పీతవంతౌ ప్లవంగమౌ. వరము ప్రాప్తించుటచే కలిగిన ఉత్సాహముతో ఈ వానరోత్తములు దేవతల మహాసైన్యములను కూడా జయించి అమృతమును ద్రాగిరి. ఏతావేన హి సంక్రుద్ధౌ సవాజి రథకుంజరాం లంకాం నాశయితుం శక్తౌ సర్వే తిష్టంతు వానరాః. వానరులందరూ ఉందురుగాక. వీరావేశముతో యుద్ధమునకు దిగినచో లంకను అందలి రథాశ్వ గజబలములను రూపుమాపుటకు వీరు మాత్రమే చాలుదురు. మయైవ నిహతా లంకా దగ్ధా భస్మీకృతా పునః రాజమార్గేషు సర్వత్ర నామ విశ్రావితం మయా. నేనే లంకానగరమును ధ్వంసమునర్చితిని, దాన్ని కాల్చి బుగ్గి చేసి తిని. అంతటా రాజమార్గముల ఎందన్నింటనూ నా స్వామి పేరు మారుమ్రోగినది. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతు సుగ్రీవో రాఘవేనాభిపాలితః. అహం కోసలరాజస్య దాసః పవన సంభవః హనుమానితి సర్వత్ర నామ విశ్రావితం మయా. నిరుపమాన పరాక్రమశాలి అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు జయము. మహాబల సంపన్నుడైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామానుగ్రహమునకు పాత్రుడైన వానరరాజు సుగ్రీవునకు జయము. నేను వాయుసూనుడను, నా పేరు హనుమంతుడు, శ్రీరాముని బంటును అని అంతటను చాటి తిని. అశోక వనికామధ్యే రావణస్య దురాత్మనః అధస్తాత్ సింసుపా వృక్షే సాధ్వీ కరుణమాస్థిత. దుష్టుడైన రావణుని యొక్క అశోకవనమునందు సింసుపా వృక్షఛాయలో సీతామహాసాధ్వి దైన్యముతో నుండెను. రాక్షసీభిః పరివృత శోక సంతాపకర్షిత మేఘలేఖా పరివృత చంద్రలేఖేవ నిష్ప్రభ. ఆమె చుట్టూను రాక్షస స్త్రీలు చేరి కాపలా కాయిచుండిరి. ఆమె శోక సంతప్తయై కృషించి ఉండెను. పూర్ణచంద్ర శోభలు గలదే అయినను ఆమె మేఘములచే కప్పబడిన చంద్రరేఖ వలె తేజో విహీనయై ఉండెను. అచింతయంతి వైదేహి రావణం బలదర్పితం పతివ్రతా చ శుశ్రోణి అవష్టబ్ధా చ జానకి. బలగర్వితుడైన రావణుడు ఆమెను ఎంతగా నిర్బంధించిననో సౌందర్యవతియు పతివ్రతాలలామయు అయిన జానకీదేవి అతనిని ఏమాత్రము లెక్క చేయుటలేదు. అనురక్తా హి వైదేహి రామం సర్వాత్మనా శుభ అనన్యచిత్తా రామే చ పౌలోమీవ పురందరే. శుభలక్షణ సంపన్నయైన సీతాదేవి త్రికరణ శుద్ధిగా శ్రీరాముని యందే అనురక్తురాలై ఉన్నది. ఇంద్రుని యందు శచీదేవి వలె ఆమె రాముని యందే మనస్సును నిలిపి ఉన్నది. తదేక వానసంవీత రజోధ్వస్తా తథైవ చ శోక సంతాప దీనాంగి సీతా భర్తృహితే రత. సా మయా రాక్షసీ మధ్యే తర్జ్యమానా ముహుర్ముహుః రాక్షసీభిర్విరూపాభిః దృష్టా హి ప్రమదావనే ఏకవేణీధరాదీన భర్తృచింతాపరాయణ. ఆ సీతాదేవి ఒంటి వస్త్రమును ధరించి ఉండెను. ఆమె శరీరము ధూళిచే మలినమై ఉండెను. శోక సంతాపములచే ఆమె దీనయై ఉండెను. సర్వదా పతిహితమునే కోరుకొనుచుండెను. ఆమె కేశములు అన్నియు జడగట్టి ఉండెను. ఆమె అనుక్షణము తన భర్తనే ధ్యానించుచుండెను. ఆ అశోకవనమునందు రాక్షస స్త్రీల మధ్య ఉండగా ఆమెను నేను చూచితిని. వికృతాకారులైన ఆ రాక్షస స్త్రీలు ఆమెను మాటిమాటికి భయపెట్టుచుండిరి. అధస్సయ్యా వివర్ణాంగి పద్మినీవ హిమాగమే రావణాద్వినివృత్తార్థ మర్తవ్య కృత నిశ్చయ. ఆమె నేలపై కూర్చొని ఉండెను. ఆమె శరీరము మంచుపడిన పద్మము వలె వివర్ణమై ఉండెను. ఆమె రావణుని ఎడ విముఖురాలై తనువును త్యజించుటకు నిశ్చయించుకొని ఉండెను. కథం మృగసావాక్షి విశ్వాసముపపాదిత తత సంభాషిత చైవ సర్వమర్థం చ దర్శిత. ఎట్టకేలకు ఆమెకు నాపై నమ్మకమును కలిగించి తిని, ఆమెతో మాట్లాడి తిని, విషయములనన్నింటినీ ఆమెకు తెలిపి తిని. రామ సుగ్రీవ సఖ్యం చ శ్రుత్వా ప్రీతిముపాగత నియత సముదాచారో భక్తిర్భర్తరి చోత్తమ. ఎన్న హత్తి దశగ్రీవం స మహాత్మా కృతాగసం నిమిత్తమాత్రం రామస్తు వధే తస్య భవిష్యతి.
రామ సుగ్రీవుల మైత్రిని విని ఆమె ఎంతయో సంతోషపడినది. ఆ సీతాదేవి ఆచరించిన పవిత్ర జీవన విధానము, భర్తయందు ఆమెకు గల భక్తి ప్రపత్తులు నిరుపమానములు. అపరాధి అయిన రావణుని అవియే చంపగలవు. ఆమె పాతివ్రత్య ప్రభావమున అతడు ఇంతకుముందే మృతప్రాయుడు. సీతా నిమిత్తమై శ్రీరాముని చేతిలో అతడు మరణించును. అప్పుడు అతనికి మోక్షము లభించును. కావున అతడు మహాత్ముడు. సా ప్రకృత్యేవ తన్వంగి తద్వియోగాచ్చ కర్షిత ప్రతిపత్పాఠశీలస్య విద్యేవ తనుతాం గత ఏవమాస్తే మహాభాగా సీతాశోక పరాయణ. సా ప్రకృత్యేవ తన్వంగి తద్వియోగాచ్చ కర్షిత ప్రతిపత్పాఠశీలస్య విద్యేవ తనుతాం గత. సీతాదేవి సహజముగానే తన్వంగి, సన్నని శరీరము గలది. పైగా శ్రీరాముని ఎడబాటు వలన ఆమె పాడ్యమినాడు వేదాధ్యయనము చేయువాని విద్యవలే సన్నగిల్లి కృషించి ఉండెను. అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, పాడ్యమి దినములలో వేదాధ్యయనము చేయరాదు. ఈ సంప్రదాయమును ఉల్లంఘించి వేదములు అధ్యయనము చేసినచో అది ముందునకు సాగదు. ఆ విద్య విఘ్నములకు లోనై క్రమముగా అధ్యయనశీలమే కుంటుబడును. ఏవమాస్తే మహాభాగా సీతా శోకపరాయణ యదత్ర ప్రతికర్తవ్యం తత్సర్వముపపద్యతాం. పూజ్యురాలైన సీతాదేవి శోకాతురయై ఇట్లు దీనావస్థలో ఉన్నది. కనుక ఈ విషయమున మనము చేయవలసిన ప్రతిక్రియను గూర్చి ఆలోచింపుడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే సుందరకాండే 19తమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 79వ సర్గము.